హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పుదీనా గురించి తెలుసుకొని పుదీనా పచ్చడి తయారు చేయడం ఎలాగో చూస్తాం రండి. ఫస్ట్ పుదీనా తీసుకునేసే వాటినందుని క్లీన్గా 2-3 సార్లు కడుక్కునేయాలన్నమాట. కడుక్కుని పక్కన పెట్టుకునేసి కొత్తిమీర కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు అంతా ఒక పక్కన పెట్టుకుని అల్లము కూడా ఒక చిన్న ముక్క తీసుకోవాలన్నమాట. తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వడియాలు, చింతపండు కొద్దిగా, ఉప్పు, అంతా టెంకాయ తురుము తీసుకోవాలన్నమాట. ఇవంతా తీసుకుని స్టవ్ మీద బాండీలు పెట్టి ఒక్కొక్కటిగా వేసి తాలింపు వేసి ఒక్కొక్కటిగా వేయిస్తూ ఉండాలన్నమాట. ఇవంతా వేయించిన తర్వాత తగినంత ఉప్పు, కారం, పులుపు చూసుకొని మిక్సీకి వేసి కొట్టుకోవాలన్నమాట. ఇలా కొట్టుకోవడం వల్ల ఆ రుచి వేరేగా ఉంటుంది. సూపర్. పుదీనా అజీర్ణాన్ని తగ్గిస్తుంది. పుదీనా ఆకు, తేనె, నిమ్మరసం జ్యూస్ తీసుకుని తాగితే మనకి కడుపులో హాయిగా ఉంటుంది. పుదీనా ఆకు కషాయం కూడా తాగొచ్చు. పుదీనా ఆకు కషాయాన్ని పుక్కిలిస్తే నోట్లో ఏదైనా సమస్యలు, దంత సమస్యలు ఏమన్నా ఉంటే కూడా అవి సుమారు అవుతుంది అన్నమాట. పళ్ళు నొప్పి అంటాం కదా, అదంతా. పుదీనా ఆకు నూనె కూడా మార్కెట్లో అమ్ముతారు. ఆకలిని పెంచుతుంది అన్నమాట. ఇది ఉత్సాహంగా ఉంటాం. నీరసంగా ఉండే వాళ్ళకి ఇది ఉత్సాహంగా ఉంటుంది. ఈ పుదీనా వాసనే కాకుండా రుచి కూడా బాగుంటుంది. నోట్లో జ్వరం వచ్చినప్పుడు అట్లాంటప్పుడు రుచి తెలియకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ పచ్చడి తీసుకుని తింటే ఆ రుచి తగ్గుతుందన్నమాట. అప్పుడు నాలిక కొంచెము లైన్లోకి వస్తుంది. అలాంటిదన్నమాట. విశేష ఔషధ గుణాలు ఉండాలి దీంట్లో. ఇంకా ఆ విశేష గుణాలు ఉండేదానివల్ల అందరూ ఇష్టంగా తింటారన్నమాట ఈ పుదీనా పచ్చడిని. పుదీనాని రోట్లో వేసుకొని దంచుకోవచ్చు. కొంచెం కష్టం అనిపిస్తే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక విధంగా చేసుకుని తినడం అనేది మనము కంపల్సరీ వారంలో 2 రోజులు వీటిని తినేయాల. నాన్ వెజ్లో కూడా ఇది వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా, ఆ ఫ్రైడ్ రైస్లోనూ బిర్యానీల్లోనూ పుదీనా వేస్తే మళ్ళీ టేస్ట్గా ఉంటుంది ఆ పుదీనా. అలా మనము తింటూ ఉంటాం కదా, బాగుంటుంది అలా తింటే. పుదీనాని సంగట్లో పెట్టుకొని తినొచ్చు, అన్నానికి వేసుకోవచ్చు, దోశలకి, పెసరట్లు, దేంట్లో కావాలైనా మనము తినొచ్చు. బాగుంటుంది అన్నమాట పుదీనా పచ్చడి.